హాయ్ అండి, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను గుళ్ళో ప్రసాదం పులిహార చేస్తారు కదండి, అదే టేస్ట్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు దీనికి కావలసిన పదార్థాలు ఒక పాల డబ్బా బియ్యం తీసుకున్నానండి. అలాగే పల్లీలు ఒక బౌల్ తీసుకున్నాను. అదే బౌల్తో చింతపండు రాత్రే నానబెట్టుకుని పొద్దున్న పిండుకుని పక్కన పెట్టుకున్నానండి, ఎందుకంటే మనకి రసం బాగా తిక్కుగా వస్తుంది. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు చీలికల కింద తరుక్కుని పక్కన పెట్టుకున్నాను. పోపు సామాను, ఎండుమిరపకాయలు, కరివేపాకు. బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని తగిన నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి. పులిహార కోసం కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఇప్పుడు పులిహార పేస్ట్ రెడీ చేసుకోవడానికి ఆయిల్ వేడెక్కిందండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను పల్లీలు వేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఇది కొద్దిగా వేగాక అప్పుడు నేను పోపు వేసుకుంటాను. పల్లీలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను కాస్త పల్లీలు ఎక్కువ వేస్తాను. మా ఇంట్లో పల్లీలు చాలా ఇష్టంగా తింటారు పులిహారలో, అందుకోసమని ఎక్కువగానే వేసుకుంటున్నానండి. పల్లీలు ఇలా వేగాయి కదండి, ఇందులోకి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. పోపు మాత్రం మీకు నచ్చినట్టుగా వేసుకోండి. ఎందు గురించి అంటే కొంతమంది పోపు ఎక్కువ తింటారు, కొంతమంది పోపు తక్కువ తింటారు. నేను కాస్త పోపు ఎక్కువగానే తింటామండి, అందుకనే పోపు ఎక్కువ వేసుకుంటున్నానండి. ఈ పోపు అంతా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ముద్దింగు అంటారండి దీన్ని. ఇది పులిహోరలోకి మంచి రుచి తెస్తుంది. అది వేసుకుంటాను. చాలా బాగుంటుందండి ముద్దింగు వేసుకుంటే పులిహోరలోకి. నా వీడియోలో మీకు పచ్చళ్ళలో కూడా చూపిస్తాను ఈ ముద్దింగువ. పోపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పోపులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. నూనెలో వేగితే పచ్చిమిరపకాయలు బాగుంటాయి. మిగతా వాటిని నేను చింతపండు పులుసులో వేసి ఉడకబెట్టుకుంటాను. ఇలా వేయించేసుకున్నాను. ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నానండి. కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు అంతా బాగా వేగిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చింతపండు రసంలో ఈ పోపు ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుండదండి, అందుకని విడిగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగతా పచ్చిమిరపకాయలు ఈ కడాయిలో వేసేసుకుంటున్నాను. చింతపండు రసంలో ఈ పచ్చిమిరపకాయలు ఉడికితేనండి కారం లేకుండా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. నూనెలో ఎందుకు వేస్తున్నానంటే చింతపండు రసంలో ఉడకబెట్టేటప్పుడు తోలైపోతాయండి ఒక్కోసారి. అలా కాకుండా నూనెలో వేయించి మనం చింతపండు రసంలో మగ్గించుకుంటే ఆ టేస్టే సూపర్ ఉంటుందండి. ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందాక నేను గుజ్జు చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉందండి, అది ఇందులో కలిపేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుని దీంట్లోకి మిగతా వేస్తాను ఐటమ్స్. ఈ ఉడకబెట్టుకున్న రైస్ని బేసిన్లో వేసేసుకున్నానండి. ఒకసారి రైస్ అంతా ఇలాగా కర్రులు లేకుండా కలుపుకోవాలండి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకోసం అంటే మనకి పులిహోర పొడి పొడిగా రావటం కోసం. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, పోపు సామాన్ అంతా ఇందులోకి వేసేసుకుంటానండి. పోపు వేయంగానే చూసారా ఎంత కళకళలాడిపోతుందో. ఈ పులిహోర పోపు అంతా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టిన చింతపండు కలుపుకుంటాను. ఈ రైస్ అంతా ఇలా గడ్డలు గడ్డలుగా కాకుండా కాస్త విడివిడిగా అవ్వడం కోసం ఈ కరుళ్ళు ఉన్న చోట ఇలా నేను మెదుపుకుంటున్నానండి.
ఇప్పుడు మనకి రైస్ అంతా సమానంగా ఉంటుంది. చింతపండు రసం ఉడుకుతోందండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, నేను పులిహోరలోకి ఇందాక అన్నం కలుపుకున్నాను కదండి, దాంట్లో పసుపు వేసుకోలేదు. ఏంటంటే అన్నానికి బాగా పట్టాలంటే చింతపండు రసంలోనే వేయాలండి పసుపు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి. సాల్ట్ మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను గుళ్ళో ప్రసాదం టేస్ట్ అని చెప్పాను కదా, అందుకోసం చిన్న బెల్లం ముక్క వేయాలండి. చాలా రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కానీ మనకి ప్రసాదం స్టైల్ కావాలి అని అంటే మాత్రం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఆ పులుపుని, ఫ్లేవర్స్ని మనం బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం వేస్తారండి మనకి గుళ్ళల్లో. చింతపండు రసం రెడీ అయిపోయిందండి. చూసారా పైకి తేలుతోంది ఆయిల్. ఇందాక అన్నంలోకి పోపు వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులోకి ఈ ఉడికించిన చింతపండు మిశ్రమాన్ని కలిపేసుకుంటానండి. ఈ చింతపండు మిశ్రమాన్ని వేసుకుని కలిపేసుకోవడమేనండి. పసుపు ఈ చింతపండు మిశ్రమంలో ఎందుకు వేసానో మీకు ఇప్పుడు అర్థమైందా? ఎందుకోసం అంటే ఈ చింతపండు మిశ్రమంలో పసుపు కలపడం వల్ల బాగా పడుతుందండి మన పులిహోరకి. అదే మీరు విడిగా అన్నానికి వేసి కలిపారనుకోండి అంత బాగా పట్టదు. అందుగురించని నేను చింతపండు మిశ్రమంలోనే వేసేసుకుంటాను పసుపు. ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఈ అన్నానికి చింతపండు మిశ్రమం బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను. గుళ్ళో ప్రసాదం పులిహోర టేస్ట్ మీరు ఇంట్లోనే నేను చెప్పిన విధంగా చేసుకుంటే అద్భుతమైన రుచి వస్తుందండి. గుళ్ళో ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.